ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ గారితో కలిసి ఆయనైతే ఫిల్మ్ డెబ్యూ చేశారు. ఇంకొకరైతే బుల్లితెర ప్రేక్షకులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆ ముద్ర నుంచి కొంచెం దూరంగా జరగాలని ఆవిడైతే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఒకరు హను కోట్ల గారు, ఇంకొకళ్ళు ధరణి ప్రియ గారు. వాళ్ళని అడిగి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే ఒక కొత్త సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇద్దరు ఎలా ఉన్నారు? వి ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా బిజీగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే సినిమా డేట్ దగ్గరకు వచ్చేసింది, అక్టోబర్ 18 కాబట్టి హడావిడిలోనే ఉన్నాం. యాక్చువల్లీ అంతా హరీబరీ అయిపోయింది అంతా. ఇక్కడ కాకుండా అక్కడ, అక్కడ కాకుండా ఇక్కడ ప్రమోషన్ చేసుకోవాలి కదా, వచ్చిందే మూవీ ప్రమోషన్ కి. ఖచ్చితంగా, ఎందుకంటే ఎంత కష్టపడ్డా కానీ అది తర్వాత ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఆ బజ్ అనేది క్రియేట్ అవ్వాలి ఖచ్చితంగా. అందుకే మేము ఖచ్చితంగా మా తరపున ఆ హెల్ప్ కూడా చేయడానికి అయితే మేము అందుకే రెడీ అయ్యాము. సరే, మన ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే లేడీస్ ఫస్ట్ అంటారు ఎప్పుడు కూడా. అందుకే మనం మేడంని కాసేపు పక్కన పెట్టి హను సార్తో స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్ గా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఈసారి నుంచి మనం జెంట్స్ తో స్టార్ట్ చేసుకుందాము. హాయ్ సార్, ఇప్పుడు మీరు ప్రభాస్ గారితో కలిసి డెబ్యూ చేశారు అంటే 2002లో ఈశ్వర్, ఇది 2024లో ద డీల్. ఈ 22 ఇయర్స్ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? నేను బేసికల్గా యాక్టర్నండి. నేను యాక్టర్ అవ్వాలనుకొని కోర్స్ కూడా చేశాను. ఒక 3 ఇయర్స్ యాక్టింగ్ కోర్స్ చేశాను, ఒక 2 ఇయర్స్ డైరెక్షన్ కోర్స్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. ఆ తర్వాత సినిమాలో ట్రై చేశాను. ఈశ్వర్ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది, చేశాను. సో ఈశ్వర్ సినిమా చేసిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా మళ్ళీ ఒక 2-3 సినిమాల అవకాశాలు ఫ్రెండ్గా చేయమని అడిగారు. సో క్యారెక్టర్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. సో హీరో పక్కన ఉండాలి. ఈశ్వర్లో అంటే త్రూఅవుట్ సినిమా మొత్తం ఉంటుంది, 50 సీన్స్ పైన ఉన్నాయి, క్యారెక్టర్ ఉంది, జనాలకు బాగా వెళ్ళే క్యారెక్టర్ అది. మిగతా సినిమాలు నాకు అంతగా అనిపించలేదు. సో ఒక భయం కూడా అప్పుడు అనిపించింది, అంటే మళ్ళీ అదే క్యారెక్టర్ చేసామనుకోండి నెక్స్ట్ కూడా మళ్ళీ ఫ్రెండ్గా చేయమంటారేమో. అందులో థియేటర్ చేసాము, ట్రైనింగ్ అయ్యి ఉంది, 5 ఇయర్స్ నేను రెడీ అయ్యి వచ్చాను కాబట్టి మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాను. సో ఈలోపు నాకు డైరెక్షన్లో అవకాశం వచ్చింది. ఈటీవీ 2లో మాయాబజార్ అనే సీరియల్ డైరెక్ట్ చేయడానికి. సో డైరెక్షన్ కూడా చేస్తున్నాను కాబట్టి డైరెక్షన్ సైడ్ వెళ్ళిపోయాను. దాదాపు 150 to 200 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. అదే టైంలో యాడ్ ఫిలిమ్స్ కానీ దూరదర్శన్కు కొన్ని సీరియల్స్ డైరెక్ట్ చేయడం జరిగింది. డైలీ సీరియల్ కూడా డైరెక్ట్ చేశాను. ఒకటి అనురాగ ధార అని ఒక డైలీ సీరియల్ డైరెక్ట్ చేశాను. ఇదే టైంలో నేను చదివిన యూనివర్సిటీలోనే టీచింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. సో టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అది, యూనివర్సిటీలో టీచ్ చేయాలి. సో అటు వెళ్ళిపోయాను. అలాగే ఒక 20 ఏళ్ళు గడిచిపోయింది టీచింగ్లో ఉండడము, స్టూడెంట్స్, ట్రైనింగు, అలా 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 ఒక 20 ఇయర్స్ అయిపోయింది. ఈలోపు నేను ఆలోచించాను, నేనేం కోల్పోయాను. అంటే నేను కూడా యాక్టర్ అవుదామని వచ్చాను ఇండస్ట్రీలోకి. సో యాక్టర్ కాలేదు, టీచర్ అయ్యాను. కాకపోతే మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ద డీల్ అనే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉన్నాం మేము కొంతమందిని కలిసి. సో స్క్రిప్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ సినిమాలోకి రావడం జరిగింది. కానీ 2 decades అంటే హ్యూజ్ గ్యాప్. ఇప్పటికీ అంటే 2002లో ఉన్న హను గారు ఆ ప్యాషన్ ఏదైతే ఇప్పటికీ క్యారీ చేస్తూనే వచ్చారా? అంటే 2 decades అనేది హ్యూజ్ టైం కదా, గ్యాప్ అనేది. అంటే నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను పిల్లలతో ఉండడం, స్టూడెంట్స్తో వాళ్ళ చేత డైరెక్ట్ చేయించడము, ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళతో పాటు నాటకాలు చేయించడం. ఈ మధ్యకాలంలో నేను నాటకాలు కూడా డైరెక్ట్ చేశాను, నాటకాలు యాక్ట్ చేశాను. మీకు నంది అవార్డు కూడా వచ్చింది. కొన్ని ఎక్స్పెరిమెంటల్ ప్లేస్ చేశాము. నేను యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు అంటే బయటికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. నార్వే వెళ్ళాను, స్వీడన్ వెళ్ళాను. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే పెద్ద పెద్ద రైటర్స్ రాసిన ఇప్సన్ అనే ఒక రైటర్ ఉన్నాడు. ఇప్సన్ డాల్స్ హౌస్ చాలా ఫేమస్ వరల్డ్ వైడ్గా. ఇప్సన్ ప్లేస్ డాల్స్ హౌస్కి మంచి డిమాండ్ ఉంది. సో అట్లాంటి ప్లేస్ చూసి స్వీడన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది యాక్టివిటీస్ చూసిన తర్వాత ఇట్లాంటి ప్రయోగాలు మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చి తెలుగు థియేటర్లో కూడా రకరకాలైన ప్రయోగాలు చేయడం జరిగింది. కాబట్టి నా ప్యాషన్ అలా తీరుతూ వచ్చింది. యాక్ట్ చేస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు గ్యాప్ అనిపించలేదు. అంటే స్క్రీన్కి అయితే దూరం అయ్యారు, అంటే హాఫ్ ద స్క్రీన్ మీరు అయితే ఉన్నారు, బ్యాక్ ఎండ్లో ఉన్నారు, స్క్రీన్ మీద అయితే దూరం అనిపించారు. ఈ కథ తీసుకెళ్ళి అంటే మీరు ఏదైతే ప్రొడ్యూసర్స్ని ఒప్పించినప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారు, అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు ద డీల్ని? అంటే నేను పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ బయట ప్రొడ్యూసర్స్కి ట్రై చేయలేదండి. అంటే నాకుండే మొహమాటం కావచ్చు, ఇది కావచ్చు. నా రిలేటివ్స్లోనే అంటే మా బ్రదర్ ఇన్లా ఒక ఆయన ముందుకు వచ్చాడు ఫిలిం చేద్దామని. ఎప్పుడైతే సబ్జెక్టు చెప్పాను బాగుంది,
అండ్ నా మీద ఉన్న నమ్మకం, నేను చేసిన థియేటర్ ప్లేస్ కావచ్చు ఇవన్నీ చూశాడు, ఇది నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. సో ఆ విధంగా సినిమా ముందుకు వచ్చింది. మంచి విషయం, ఎందుకంటే అయిన వాళ్ళతో అయితే ఇంకా మంచిగా అవును. ఉంటుంది జర్నీ కూడా. అవును. అంటే అరమరికలు లాంటివి ఏవి ఉండకపోవచ్చు ఏముండవు. మోస్ట్లీ. సరే మేడం గారిని ఎక్కువసేపు వెయిట్ చేయించాము. ధరణి గారు ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. అంటే ఇంతకుముందు చేశారు ఒక 2 సినిమాలు, హా. బట్ ఇప్పుడు అంటే మెయిన్ రోలు మీరు త్రూ అవుట్ మూవీ ఉంటుందా ఈ రోల్ కూడా? ఎస్, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో త్రూ అవుట్ మూవీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ ముందు ప్రమోషన్స్కి వచ్చాను. అదర్వైజ్ చిన్న చిన్న రోల్స్కి Yes. మనకి ఆ స్కోప్ ఉండదు, ఆ వెయిట్ కూడా ఉండదు. అవును. సో మేజర్ నాకేముండే అంటే ఐ వాంట్ టు డూ అ మూవీ వేర్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ, వాళ్ళకి తెలియాలి మనం ఎవరము అనేది. అవును. ఆబ్వియస్లీ నేను తెలుసు జనాలకి, బట్ అదే కాదు కదా, దానికి అంకితం కాకుండా నేను ఇది కూడా చేయగలుగుతాను అని చెప్పి చిన్న స్క్రీన్లో ఉన్నప్పుడు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్స్ చేసినప్పుడు అక్కడ ఒక పేరు వచ్చింది నాకు, అండ్ దెన్ తీన్మార్ వార్తలు చేసినప్పుడు అక్కడ చాలా మంచి రెస్పెక్ట్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద స్క్రీన్లో వీటికి ముందు పెద్ద స్క్రీన్లో చేశాను, కానీ దట్ వాజ్ నాట్ దట్ సాటిస్ఫైయింగ్. ఫ్రెండ్స్ లాగా చేయడం అంటే నేను పలానా దగ్గర ఉన్నాను అని చెప్పుకునే పరిస్థితి అంటారు. అంతే. ఆ సినిమా చూసి అగోగోగో అది నేనే, మా పేరెంట్స్ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేసినాం దరు, మేము ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినావు అని అన్నారు. సో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేది కాదు కదా చేయాల్సింది. ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు డూ బిగ్, ట్రై ఫర్ బిగ్, యు విల్ రిసీవ్ ద సేమ్ బిగ్. అలాంటి బిగ్ ప్రాజెక్ట్ అంటారా డీల్ కూడా? ఎస్, బిగ్ ప్రాజెక్టే నాకైతే. ఇట్ ఈస్ బిగ్. అండ్ ఇక్కడ నేను చేసింది కూడా బిగ్గే. వేరే వాటికి కంపేర్ చేసుకుంటే వాట్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ హియర్ ఈజ్ అ హ్యూజ్ థింగ్. మీరు అంటే స్మాల్ స్క్రీన్లోనే మీ ప్రెజెన్స్ కావచ్చు, లేకపోతే మీ డెలివరీ కావచ్చు, డిఫరెంట్ మోడ్యులేషన్స్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. అలాంటి వేరియేషన్స్ని ఈ కథలో చూడబోతున్నామా మీ పాత్రలో, మీరు చేసిన పాత్రలో? ఎస్, డెఫినెట్లీ. అందుకే అంత హుషారుగా ఉన్నారా? అంటే అంతే కదా, మనం ఎప్పుడైతే మన క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అని మనకి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, అదే మీకు ఇందులో నా రోల్తో మీ అందరి ముందుకు వస్తుంది. లైక్ లక్ష్మి అనే పేరు మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినాక కూడా మాట్లాడుకుంటారు. వెర్స్టైల్ కూడా యాడ్ అయిద్దా? వెర్స్టైల్ యాక్ట్రెస్. అంత పెద్ద పెద్ద బిరుదులు ఇప్పుడే వద్దు, ఐ హ్యావ్ ఇంకా కొంచెం టైం ఉంది. బట్ అలాంటి బిరుదు రావాలి అంటే ఇలాంటి అమ్మాయికి అలాంటి రోల్స్ ఇంకా ఇవ్వాలి. నాట్ జస్ట్ అంటే సార్ మాత్రమే కాదు. ఎస్, హను గారి టర్న్ సార్ ఇచ్చి ఒక కొంచెం అంటే నేను ఒక మెట్టు ఎక్కాను ఈ మూవీతోని. సో ఇంకా చాలా ఉన్నాయి రిసీవ్ చేసుకోవడానికి. బట్ దెన్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడే వేరే వాళ్ళకు కూడా, ఈయనకి పర్ఫార్మెన్స్ చూడక ముందు ఏదైతే నమ్మకం కలిగిందో, పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతనైనా ఎవరికైనా నమ్మకం కలగకపోతుందా? ఇది అంటే మీ జర్నీకి ఈ యొక్క అంటే ట్రైలర్ టీజర్ టైప్ అనొచ్చా? ఇది ఒక యూటర్న్ అవ్వాలి అనుకుంటున్నా. యూటర్న్ డెఫినెట్లీ అంటే అవ్వాలంటే ఆపాను కదా దువ్వాడ జగన్నాథం నేల టికెట్ అప్పుడు, నా జర్నీ అక్కడ ఆపేశాను కదా, అక్కడ ఆపి వేరే పాత్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడికి రావాలి విత్ అ వెరీ గుడ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్.